హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మేము చేయబోతున్న రెసిపీ చాలా మంచి అంటే హెల్దీ రెసిపీ అనమాట. అండ్ మనం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దామా. అండ్ గోధుమ పిండి 2 కప్పులు, అండ్ 1 కప్ ఏమో జొన్న పిండి, అండ్ 1 కప్ ఏమో రాగి పిండి. ఈ 3 కావాలి. అండ్ ఇది మనము దేంతో కలపాలంటే మిల్క్తో కలపాలి. ఎందుకంటే ఇది హెల్దీ కాబట్టి మిల్క్తో కలిపితే దోశలు అనేది చాలా బాగుంటాయి. అండ్ చాలా కమ్మగా ఉండిద్ది దోశ కూడా. ట్రై చేయండి కంపల్సరీగా మీ అందరూ కూడా. అండ్ ఇదేం చేయాలంటే ఇందులో కొంచెం సాల్ట్ వేసేసి, నేను మర్చిపోయాను సాల్ట్ వేయటం, తర్వాత వేసుకోండి సాల్ట్. అండ్ తర్వాత వచ్చేసరికి మిల్క్తో కలిపేయండి, మంచిగా కలపండి. కలిపిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ నానాలన్నమాట అది. ఓకేనా? హాఫ్ అన్ అవర్ నానితే మనకి చాలా బాగుండిద్ది. చాలా అంటే చాలా బాగుండిద్ది అనమాట దోశ. ఇది హెల్దీ, పిల్లలకి మంచిది, మనకి మంచిది, అందరికి ఎవరికైనా కూడా ఇది చాలా మంచిది. ఇదేంటంటే మార్నింగ్ ఆర్ డిన్నర్కి బ్రేక్ఫాస్ట్కి చాలా మంచి రెసిపీ అనమాట. ఒక దోశ తింటే చాలు అనమాట. ఇందులో స్టఫింగ్ కూడా నేను చూపిస్తాను, చూసేయండి. అండ్ ఇది హాఫ్ అన్ అవర్ తర్వాత మంచిగా దోశ పిండిలాగా వేసేసుకోవాలి. ఇది చాలా హెల్దీ. అంటే జొన్నలు అనేది మనకి చాలా మంచిది, తెలుసు కదా ఫ్రెండ్స్ మీకు కూడా. అండ్ రాగి అనేది మన కాల్షియం, జొన్నలు అనేది వెయిట్ లాస్, అండ్ గోధుమ అనేది కూడా చాలా మంచిది. ఈ 3 కలిపి తింటే ఇంకా మంచిది. అండ్ ఇలా దోశలుగా వేసేసుకోండి, మంచిగా దోశలు వేసేసుకొని. అండ్ దీనిపైన వచ్చేసరికి మనము ఆనియన్స్ పిజ్జా లాగా చేసుకోవచ్చు. ఆనియన్స్ అండ్ టొమాటో అండ్ పన్నీర్ అండ్ చీజ్, ఇవన్నీ వేసేసుకోండి. పన్నీర్, ఆనియన్, టొమాటో, చీజ్ ఎప్పుడైనా తింటే ఒక వీక్కి 1 టైం తింటే మంచిది చీజ్ అనేది. పన్నీర్ అనేది ఇప్పుడు డైలీ ఒక 20 గ్రామ్స్ తింటే కూడా మనకి మంచిది అనమాట. పన్నీర్ అనేది గుడ్ ఫ్యాట్ కాబట్టి తినచ్చు పన్నీర్. ఇదన్నీ తినేసి మంచిగా హెల్దీగా ఉండండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇందులో ఆయిల్ వేసేసి కొంచెం బాగా కాలాలన్నమాట. మంచిగా కాలితే మనకి చాలా టేస్టీగా ఉండిద్ది, దోశ కూడా బాగుండిద్ది. అండ్ తింటే తినాలనిపించింది, అంత కమ్మగా ఉండిద్ది. చాలా హెల్దీ ఫుడ్ ఫ్రెండ్స్, చాలా అంటే చాలా హెల్దీ. ఎందుకంటే నేను పిల్లలకి ఇలా ట్రై చేస్తూ ఉంటాను, ఇలా పెడుతూ ఉంటాను. నేను ఏది పడితే అది తొందరగా పెట్టను పిల్లలకి, బట్ పెడితే మాత్రం ఇలా పెడతాను. ఒక్క 2 ముద్దలైనా కూడా ఇలా హెల్దీగానే పెడతాను పిల్లలకి. మ్యాక్సిమం ఇలా పెట్టడమే ట్రై చేయండి మీరు కూడా. అండ్ నేను కూడా ఇలానే ట్రై చేస్తాను. ఎక్కడికైనా బయటికి వెళ్ళాలి అప్పుడు తప్పదు కదా. అండ్ దోశ చూసారా ఎలా ఉంది, టెంప్టింగ్గా ఉంది కదా. చూస్తే తినాలనిపించి అంత సూపర్ ఉండిద్ది. ట్రై చేయండి, ట్రై చేసి చెప్పండి ఎలా ఉంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.